అండి ఈ వీడియోలో మీకు ఈ నెట్తో ప్యాచ్ వర్క్ అన్న మోడల్ అన్నది ట్రెండీ మోడల్ నెక్ అన్నది వీడియో అన్నది కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. ముందు మనం నెక్ డీప్ అన్నది కొలుస్తున్నాను చూడండి. ఆది బ్లౌజ్ని బట్టి నెక్ డీప్ ఎంత ఉన్నది అంత కొలిసాను. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కటింగు. నెక్ డీప్ అన్నది మొత్తం 10 అంగుళాలు పెట్టాను. షోల్డర్ లూత్ అన్నది 4 అంగుళాలు పెట్టాను చూడండి. పైన 4 అంగుళాలు పెట్టాను, కింద కూడా 4 అంగుళాలు, పైన ఎంత పెట్టామో కింద 4 అంగుళాలు పెట్టాను. పెట్టిన తర్వాత దీన్ని ఒక బాక్స్గా గీసుకోవాలి చూడండి. బాక్స్ గీసిన తర్వాత మీకు బాడీ మొత్తం లూజ్ వచ్చి 10.5, మొత్తం షోల్డర్ అంటే బోట్ నెక్ మూలని షోల్డర్ వచ్చి 7 అంగుళాలు పెట్టాను. బాడీ లెంత్ పొడుగు వచ్చి 16.5 ఉంది ఇది. ఇప్పుడు నెక్ డీప్ కింద డౌన్ వచ్చి 3 అంగుళాలు, కింద ఏమో ఖర్చుకో 6 అంగుళం అని దింపాను. మొత్తం మీద 3.5 అన్నది దింపాను. ఇది బ్యాక్ కొలత. దీన్ని బట్టి మనం పీచింగ్ అన్నది కట్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు పీచింగ్ అన్నది కటింగ్ అన్నది అవుతుంది చూడండి. మనం నెక్ డీప్ ఎంత పెట్టాం 10 అంగుళాలు పొడవు పెట్టాము. వెడల్పు ఎంత పెట్టాం 4 అంగుళాలు. ఆ 4 అంగుళాలు సేమ్ అలా గీసుకున్న తర్వాత ఆ బాక్స్లోనే మనం నెక్ ఏ షేప్ కావాలితే ఆ షేప్ అన్నది గీసుకోవాలి. ఇది కట్ వర్క్ పెద్ద షేప్ మూలన నేను ఓన్గా హ్యాండ్తో అన్నది డిజైన్ అనేది గీసేస్తున్నాను. అదే చిన్న కట్ వర్క్ అయితే మనం శాంపిల్కి పీస్ అన్నది కట్ చేసుకుంటాం చూడండి. ఈ 3 కట్లు అనేది ఇచ్చాను. 3 కట్లు ఇచ్చి కిందకి ఆర్ట్ సింబల్ అన్నది షేప్ కింద మామూలుగా ఓన్గా డిజైన్ అనేది గీసాను. పీచింగ్లోనే మనం కట్ చేసుకున్న తర్వాత ఆ నెక్ షేప్ని అన్నది కటింగ్ అన్నది చేస్తున్నాను చూడండి. మనం గీసుకున్న నెక్ షేప్ని ఏ రకంగా గీసుకున్నావో ఆ నెక్ షేప్ మీదనే కటింగ్ అన్నది కట్ చేస్తున్నాను. మనం ఈ రకంగా పీచింగ్ అన్నది కటింగ్ చేసుకొని తయారు చేసుకొని ఉంచుకోవాలి చూడండి. మొత్తం కటింగ్ అన్నది అయ్యింది. మనం ఇక్కడ 1.5 మ్యాక్సిమం 1 అంగుళం క్లాత్ పీచింగ్ క్లాత్ ఉంచుకొని షేప్ మళ్ళీ ఆ షేప్ అన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముక్కకి ఈ పీచింగ్ ముక్క అన్నది మనం అటాచ్డ్ చేసుకోవాలి చూడండి. లైనింగ్ మనం ఇందాక గీసుకున్నాం కదా, మెడలోతు 4 అంగుళాలు, దింపొచ్చి 10 అంగుళాలు లెంత్కి మనం పీచింగ్ అన్నది పెట్టుకొని ఐరన్ అయినా చేసేసుకోవచ్చు. ఇది బిగినెస్ ఐరన్ చేసేసుకున్నారంటే మీకు స్టిచ్ చేయడం ఈజీగా ఉంటుంది. వీళ్ళు సీనియర్ కాబట్టి కొంచెం మీకు డైరెక్ట్గా అతికేస్తున్నారు. మీరు ఐరన్ చేసేసుకున్నారంటే ఇలా షేప్ కట్ చేసేసుకొని స్టిచ్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనం అటు ఇటు కదలకుండా ముందు మన షేప్కి ఒక కుట్టు అన్నది అంటే ఐరన్ లేకుండా ముందు ఒక కుట్టు అన్నది వేస్తున్నారు. మీరు అయితే ఐరన్ అన్నది చేసుకోండి చూడండి. ఒక కుట్టు అన్నది వేసుకుంటే మనకి ఇంకా క్లాత్ అన్నది అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం గీసుకున్న షేప్ని సేమ్ మనం పీచింగ్ ఎలా కట్ చేసుకున్నామో ఆ పీచింగ్కి చూడండి కింద ఇది అసలు ముక్క కింద వేసి ఈ లైనింగ్ ఇది అంటే మనం లోనికి లోడింగ్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. మనం లైనింగ్ మీద పీచింగ్ అన్నది అతికేం కదా. ఇప్పుడు కిందేమో అసలు ముక్క ఒరిజినల్ పైకి వేసుకొని ఈ పీచింగ్ క్లాత్ని పైకి ఉండేలాగా కుట్టు మనం డిజైన్ గీసుకున్న డిజైన్ని ఆ షేప్ మాదిరి చూడండి. కోణం వచ్చేటప్పటికి సూది దించుతూ, రౌండ్కి వచ్చేటప్పటికి సూది దించుతూ రౌండ్ మనం ఏ షేప్ అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్ని అన్నది డిజైన్ అన్నది నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలి చూడండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలి. మీకు అటు ఇటుగా కదలకుండా ఉండాలంటే కొంచెం బిగినెస్ గుండె సూదులన్నీ పెట్టేసుకున్నారంటే క్లాత్ అన్నది అటు ఇటు కదలకుండా ఉంటుంది. వీళ్ళు మామూలుగా కుట్టేస్తున్నారైనా మీరు అటు ఇటు కదలకుండా గుండె సూదులు అన్నది పెట్టుకున్నారంటే లైనింగ్కి అసలుకి స్టిచ్ చేయడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మనం లైనింగ్కి పీచింగ్ అన్నది కుట్టేస్తాం కాబట్టి ఇంకా కదలదు. అంటే కింద అసలు ముక్క వేసాం కదా, అది కదలకుండా కొంచెం పిన్స్ అనేవి పెట్టుకుంటే మీకు స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి షేప్ అన్నది మనం గీసుకున్న షేప్ని ఏ రకంగా కుట్టు మీద పడేలాగా కుట్టుకుంటే మనకి షేప్ అన్నది నీట్గా వస్తుంది. మనం ఇప్పుడు
ఆ కుట్టుకున్న షేప్ని కటింగ్ అన్నది కట్ చేసేస్తున్నారు చూడండి. కట్ చేసుకున్న తర్వాత మనం కోణాల్లోనే ఇక్కడ ముందు రౌండ్ షేప్ కూడా కట్ చేసేయాలి. క్లాత్ ఎక్కువ ఉందంటే మనకి తిరగడం ఫినిషింగ్ అన్నది రాదు. అందుకే క్లాత్ ఎక్స్ట్రా లేకుండా ఒక పావు ఖర్చు ఉంచుకొని ఖర్చు అన్నది కట్ చేసుకున్న తర్వాత ఇలా కాట్లు అనేది పెట్టారంటే నెక్ షేప్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది. కాటు కూడా చూడండి క్రాస్గా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెడితే మనకి అంత తిరగదు. క్రాస్లో పెడితేనే మనకి కోణం షేప్ అన్నవి రౌండ్ షేపులు అన్నవి ఈ నెక్కలే కాదు వేరే నెక్ ఏమైనా కుట్టినా కూడా ఈ క్రాస్ షేప్ అన్నది తీస్తే మనకి నెక్ షేప్ అన్నది తిరుగుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మాదిరి మొత్తం అంతా లోడింగ్ షేప్ని తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత మొత్తం పై కుట్టు అన్నది వేసుకోవాలి. మనం తీసుకున్న షేప్ని పై కుట్టు అన్నది మొత్తం ఏ రకంగా తీసుకున్నామో పై కుట్టు అన్నది వేసుకున్న తర్వాత ఇప్పుడు లోన నెట్ట ముక్క అన్నది తయారు చేసుకోవాలి. నాకు డైరెక్ట్ ముక్క లేదు, అందుకే జాయింట్ అన్నది వేస్తున్నాను. మీరు ఏక ముక్క అన్నదైనా వేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ ముక్క చిన్నదిగా ఉండడం వలన జాయింట్ అన్నది పడింది సెంటర్కి. మీరు జాయింట్ అయినా వేసుకోవచ్చు, ఏక ముక్క ఉన్న ఏక ముక్క వేసుకోవచ్చు. చూడండి మనం తీసుకున్న లెంత్ నెక్క దింపు ఎంత తీసుకున్నామో దానికి ఒక అంగుళన్నర ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అంటే కిందగా మనకి ఖర్చులోకి వెళ్తుంది కదా, ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ అన్నది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం అది వేసుకున్న కుట్టుని ఒక కీడన్నది ఒక కుట్టే వేసాం కదా, కీడన్నది కీడుకుంటే ఖర్చు అటు ఇటుకి వెళ్ళిపోద్ది. నాకు క్లాత్ లేక జాయింట్ అన్నది వేసాను. క్లాత్ ఉంటే డైరెక్ట్ క్లాత్ అన్నది వేసుకోవచ్చు. ఇది పల్చగా ఉన్నదని క్లాత్ కూడా డబుల్ అదే నెట్ కదా, అందుకని డబుల్ క్లాత్ అన్నది వేసాము. సింగిల్గా వాడేవాళ్ళు సింగిల్గా అయినా వేసుకోవచ్చు. నేను బాగా నెట్ బాగా పల్చగా ఉంది కదా, కొంచెం పర్సనాలిటీ పెద్ద సైజ్ అయిన బ్లౌజ్ మూలన డబల్ నెట్ అన్నది వేసాను. మీ ఇష్టం, మీరు ఒక పొరైనా వేసుకోవచ్చు, 2 పొరలైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇక్కడ బ్యాక్ ఓపెన్ అన్నది వచ్చేస్తుంది. ఓపెన్ వచ్చిన తర్వాత చూడ షేప్ అన్నది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముక్క పట్టికి క్రాస్లో 1.5 అంగుళాలు క్రాస్ ముక్క అన్నది తీసుకోవాలి. ఎందుకంటే మనం షేప్ తిప్పేటప్పుడు క్రాస్ ముక్క అయితేనే మనకి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్ట్రైట్ ముక్క అయితే అసలు తిరగదు కూడా షేపు. క్లాత్ సరిపోతుందో లేదో ఒకసారి కొలుచుకొని చాలాపోతే ఇంకో మొక్క అన్నది అటాచ్ చేసుకొని ముందే జాయిన్ చేసుకొని పెట్టుకొని అప్పుడు మనం స్టిచ్చింగ్ అన్నది చేయాలి. చూడండి 1.5 అంగుళాలు వెడల్పు అన్నది తీసుకున్నాను క్లాత్. ఇప్పుడు జాయింట్ చేసి క్రాస్లోనే జాయింట్ అన్నది చేయాలి ముక్క. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు అన్నది అప్లోడ్ చేస్తాను. నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ అన్నది చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్రాస్ ముక్కని చూడండి, ముందుగా తయారు చేసుకున్న నెట్ట ముక్కకి డబల్ మడత మీద క్రాస్లో పావు ఖర్చు పాదంతో కుట్టుకుంటూ రావాలి. ఇది ఖర్చు అన్నవి బ్యాక్ వైపు ఉండాలి. ఈ ముక్క మనం తిరిగేసేటప్పటికి పైకి అన్నది వస్తుంది. ఖర్చు వైపునే కుడుతుందని చూడండి. ఇది మనకి జాయింట్ వేసిన మూలనే కుట్టనే తెలిసింది. లేకపోతే మామూలు ప్లెయిన్ ముక్క అయితే ఎటువైపు అయినా కుట్టుకోవచ్చు. ఇది నేను జాయింట్ వేసాను కాబట్టి ఖర్చు వైపే ఖర్చు కూడా పెడుతున్నాను. ఇది పైకి అన్నది తిరుగుతుంది. రౌండ్కి వచ్చేటప్పటికి చూడండి ఫోల్డింగ్ అన్నది ఎలా పెడుతున్నారో. ఫోల్డింగ్ కంపల్సరీ చిన్ని ఫోల్డింగ్ పెట్టి స్లోగా అన్నది చూపిస్తున్నాను చూడండి. చిన్ని ఫోల్డింగ్ పెట్టి ఆ క్రాస్ అన్నది స్లోగా, మనం ఇక్కడ రౌండ్లు తిరగాలి కదా, అందుకని స్పీడ్గా వెళ్ళకూడదు. 2-3 కుట్లు కుట్టుకుంటూ చిన్నగా కుట్టుకుంటూ మళ్ళీ ఇక్కడ చిన్న ఫోల్డింగ్ అన్న పెట్టాలి. ఇక్కడ చిన్న సెంటర్ అన్నది వచ్చింది కదా, చిన్న డ్రాప్ అన్నది వచ్చింది కదా, ఇక్కడ చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ క్రాసు ముక్క డబల్ మడత పెడుతున్నాం చూడండి. క్రాస్ ముక్క డబల్ మడత అన్నది వెళుతుంది. అంటే మనం చిన్న పట్టీ ముక్క మాదిరి వస్తుంది అన్నమాట. స్టిచ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. దీన్ని చిన్న పట్టీ గొట్టం అంటారు, పట్టీ అంటారు, సంథింగ్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంటారు.
క్రాస్ ముక్కని డబుల్ మడత కింద పెట్టుకొని మళ్ళీ సెంటర్ ఫోల్డింగ్ వచ్చేటప్పటికి చిన్నది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే ఎలా కుట్టేది అనేది, మోడల్ ఎలా వచ్చింది అన్నది ఐడియా ఉండదు. కంపల్సరీ వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అన్నది అర్థమవుతుంది. ఓకేనా? మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం పైకి కుట్టిన మడతని చూడండి పైకి అన్నది పెట్టుకొని వడ్డీకి ఒక కుట్టు వేసుకున్నామంటే మనకి గొట్టం మాదిరి ఫినిషింగ్ వస్తుంది. చూడండి పైకి వచ్చిందా క్లాత్ని మనం ఏం తిప్పక్కలేదు, అదే తిరిగిపోద్ది. మనం ఫోల్డింగ్లు మడతలు పెట్టుకున్నాం కాబట్టి పైకి పెట్టుకొని సెంటర్ ఫోల్డింగ్ వచ్చేదాకా ఆ ఫోల్డింగ్ దగ్గర సూది దింపి ఆ మడతను కవర్ చేసుకుంటూ కుట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది. చూడండి స్లోగా, వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మీకు మోడల్ ఎలా తయారైనది అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మోడల్ ఎలా తయారైంది అనేది అర్థమవుతుంది. ఓకేనా? చూడండి షేప్ అన్నది ఎంత నీట్గా వస్తుందో. మనం క్రాస్లో తీసాం కాబట్టి ముక్క ఫోల్డింగ్ అన్నది కరెక్ట్గా పడుతుంది. దీనికి ముక్క అన్నది కంపల్సరీ క్రాస్లోనే తీయాలి. స్ట్రైట్లో తీస్తే మీకు ఫోల్డింగ్ అనేది రాదు, ఫినిషింగ్ కూడా రాదు. ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే ఖర్చు చేసుకోవాలి. ఇంటికి బయటికి రాకూడదు కదా ఖర్చు అన్నది. ఒక పావు ఖర్చు కంటే ఒకవేళ ఎక్స్ట్రా ఖర్చు ఉంటే ఖర్చు చేసుకోవాలి. చూసారా మొత్తం మనకి తయారైన సెంటర్ ప్యాచ్ మోడల్ ఇది ఎంత నీట్గా వచ్చిందో చూసారా మోడల్ అన్నది. ఓకేనా? అదిగో డ్రాప్ షేపు మన బోట్ నెక్ డ్రాప్ వేసుకుంటాం కదా, ఇది నెట్గా తయారు చేసి ఇది మనం నెట్కి అన్నది అటాచ్డ్ అన్నది చేస్తున్నాం. అంటే అటు ఇటు జరగకుండా ఉంటుందని చిన్న మామూలుగా ఊత కుట్టు అనేది వేసారు, అంటే క్లాత్ విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ మీద అడ్జస్ట్ చేసుకొని డీప్ అన్నది మన ఇష్టం. ఎవరికి ఎంత డీప్ కావాలో ఎంత బ్రాడ్ కావాలన్నది మనం ఇష్టం వేసుకోవచ్చు. ముందుగా తయారు చేసుకున్న ముక్కని మనం అసలు ముక్కని ఈ నెట్ట ముక్క మీద పెట్టుకొని గుండె సూదులు పెట్టేసుకున్నా లేదా పిన్స్ పెట్టుకున్నా మీ ఇష్టం. అటు ఇటు కదలకుండా ముందు మనం షేప్ ఎంత బ్రాడ్ కావాలో ఒకసారి చూసుకోవాలి. 1-2 సార్లు చూసుకొని బ్రాడ్నెస్ డీపు ఎవరికి కావాల్సిన అంటే బాడీ మెజర్మెంట్ని బట్టి మన డీప్ అన్నది వస్తుంది. ఈ పర్సనాలిటీ కొంచెం ఎక్కువ వలన డీప్ అన్నది ఎక్కువ వస్తుంది. బాగా నెట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలన్న వాళ్ళకి తక్కువ పెట్టుకోవచ్చు. చూడండి పిన్స్ అన్నవి సెట్ చేసుకున్నామంటే మనము స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుంది. పిన్స్ మొత్తం అటు ఇటు పిన్స్ అన్నది వేస్తున్నాం. చూడండి నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, స్టిచ్ చేయడం కూడా ఎంత ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిందో చూసారా. ఇలాంటి మోడల్స్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టేటప్పుడు డీప్ అన్నది కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ మన డీప్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా, ఇంకా నెట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు. పర్సనాలిటీ పెద్దది వలన చిన్న డీప్ అనేది పెట్టాను. చూడండి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పిన్స్ అన్నది వేసిన వలన క్లాత్ అన్నది అటు ఇటు ఇంకా జరగదు. మనం ముందుగా తయారు చేసుకున్న ఆ నెక్ షేప్ మీదే కరెక్ట్గా షేప్ మీదే కుట్టు పడేటట్టు వేయాలి. ఎడ్జ్కే వేయాలి, అటు ఇటు వేయకుండాను. ఎడ్జ్కి పడితేనే ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. చూడండి మీకు ఎంత నీట్గా అన్నది నేను వివరంగా చూపించి వివరంగా వీడియో అనేది చెప్తున్నాను. కొత్తగా మోడల్ స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఈ రకంగా నేను చెప్పిన మెజర్మెంట్ తోటి వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే చాలా ఈజీగా న్యూ మోడల్స్ అన్నవి మీరు స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి కరెక్ట్గా ఎడ్జ్ మీద పడుతుంది. పడేటప్పుడు కుట్టేటప్పుడు కూడా రౌండ్ అన్నది తిప్పుతూ సూది దింపుతూ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు. చూడండి బిగినర్స్ ఇలాంటి వీడియోలు చూసారంటే ఈజీగా మోడల్ అనేది స్టిచ్ చేసుకోగలుగుతారు. చూడండి ఓకేనా. మనం ఆల్రెడీ పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి క్లాతింగ్ అటు ఇటు అనేది జరగదు. డీప్ అయ్యి మీ ఇష్టం మీకు కావాల్సినంత చూసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది మొత్తానికి తయారైన బోట్ నెక్ డ్రాప్ మోడల్ నెట్ డ్రాప్ మోడల్ అనేది ఇది
లోన మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కదా, ఇది ఓవర్లాక్ జిగ్ జగ్ ఏమైనా చేసుకోవచ్చు. ఇది పల్చగా ఉన్నది మూలనే మడత పెట్టి కుట్టేస్తున్నారు చూడండి. క్లాత్ గుచ్చుకోకుండా మనం మడత పెట్టి కుట్టేసిన తర్వాత హెమ్మింగ్ అన్నది చేసేసుకున్నామంటే అది మనకి ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఖర్చులు అన్నవి బయటికి రాకుండా ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి. పూర్తిగా తయారైన నెట్ ప్యాచ్ బోట్ నెక్ మోడల్ ఎంత నీట్ ఫినిషింగ్తో ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.